హాయ్ అండి. వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఎగ్ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా 3 కోడిగుడ్లను అయితే ఉడికించుకొని రౌండ్గా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి బాగా పండిన 3 టమాటాలు అయితే 4 ముక్కలుగా కట్ చేసి వేసుకునేసి, అలాగే 3 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం ముక్క, 6 నుండి 7 వరకు వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కొత్తిమీర, 10 నుండి 15 వరకు జీడిపప్పు కూడా వేసుకునేసి ఇవి మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకునేసి సన్నగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని అయితే వేసుకునేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం అయితే చూసి వేసుకోండి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పొడి వేసుకునేసి మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకునేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనం ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకునేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ దగ్గర పడేంత వరకు అయితే వీటిని ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా హోటల్ స్టైల్లో లాగా ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్ కానీ చపాతీ కానీ ఏ కాంబినేషన్ అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.